పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిపోయిందా? మళ్ళా పిల్లలు కావాలనుకుంటున్నారా? సో, మళ్ళా పిల్లలు కావాలి అని అనుకుంటే ఉండే అవకాశాలు ఏంటి? వాటి వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్యుబెక్టమీ అయిపోయిన తర్వాత మళ్ళా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అంటే ఒకటి రీకెనలైజేషన్, అంటే ఆపరేషన్ చేసి కట్ చేసిన ట్యూబ్ని రెండింటిని మళ్ళీ మనం దగ్గరికి చేసి దాన్ని అతికించి చేసే ఆపరేషన్ని రీకెనలైజేషన్ అంటారు. ఎవరికి చేస్తాము అంటే ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నారు, రీకెనలైజేషన్ చేయాలనుకున్నా మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నా ఇద్దరు మళ్ళీ కరెక్ట్గా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తాము అంటే స్కాన్ ద్వారా శరీరంలో అండాల సంఖ్య ఎంత ఉంది వాళ్ళకి, అలానే హార్మోన్స్ నార్మల్గా ఉన్నాయా లేవా, గర్భసంచిలో లేయర్ మందం సరిపడగా ఉందా లేదా, హస్బెండ్ వైపు నుంచి వీర్యకణాల సంఖ్య కదలిక ఎలా ఉంది. సో ఈ బేసిక్ టెస్ట్లు అయిన తర్వాత వీటిని బేస్ చేసుకొని మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాన్ని డిసైడ్ చేస్తాం. అలా డిసైడ్ చేశాక రీకెనలైజేషన్ ఆపరేషన్ ఎవరికి చేయవచ్చు అంటే అండాల సంఖ్య సరిపడా ఉంది, వీర్యకణాల సంఖ్య బాగుంది, వీళ్ళకి న్యాచురల్గా ట్రై చేస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని అనుకుంటే మీరు రీకెనలైజేషన్ ఆపరేషన్కి వెళ్ళచ్చు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది ఒకసారి అయిన తర్వాత మీరు 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు న్యాచురల్గా ట్రై చేసేదానికి అవకాశం, తక్కువ ఖర్చుతో కూడుకున్నది, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంది, ఎక్కువ సక్సెస్ అయ్యేదానికి అవకాశము రీకెనలైజేషన్ ఆపరేషన్లో ఉండొచ్చు.